అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు 5 నెలల కాలం క్రితం మరి గౌరవ మా ఎమ్మెల్సీ కవితక్క గారిని మరి అకారణం చేత ఎలాంటి లిక్కర్ స్కామ్లో లేకున్నా కానీ కవిత మేడంని అరెస్ట్ చేసి మరి 5 నెలలు గడుస్తున్న తరుణంలో ఈరోజు మరి ఈడీ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున మరి కవిత మేడం గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా మరి ఆ దేవుని మన ఆంజనేయ సన్నిధిలో మరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఇంతలా హరాస్మెంట్ చేస్తూ మరి ఎలాంటి ఆధారాలు లేకున్నా కానీ మరి ఒక 5 నెలలు జైల్లో నిర్బంధించడం చాలా హేయమైన చర్య. మరి కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ దుంకుడు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిది. మరి కవితక్క గారికి ఈ సందర్భంగా బెయిల్ వచ్చిన సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. వారు ఆయురారోగ్యాలతో ఉండి మరి ముందు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ. కవితక్కను కావాలని అరెస్ట్ చేసి కొంత బురద జల్లుతూ మరి కొందరు ఈర్ష్య బుద్ధితోని ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లా మరి అరెస్ట్ చేసిండ్రు. కాకపోతే దీనికి అనుగుణంగా అన్ని ఆలోచించి మరి మీ నిజమా అబద్ధమా అని ఆలోచించి అందరూ ఆలోచించుకొని మరి కవిత మేడంకు ఖచ్చితంగా బెయిల్ ఇచ్చారు కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏప్రిల్ 3వ తారీఖున ఆమెను లిక్కర్ కేసులో ఏదైతే అరెస్ట్ చేసినారో ఇది బడాబాయి చోటాబాయి ఇద్దరు కలిసి, ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ను ఏ విధంగా అయితే ఇరుకున పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేసినారు. ఆ ఆలోచనలకు విరుద్ధంగా ఈరోజు, ఎందుకంటే కోర్టులో 150 రోజులు ఆమె జైలు జీవితం గడిపి ఈ రోజు ఒక కడిగిన ముత్యంగా బయటకు రావడము ఎంతో సంతోషము. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము, మంచి తెలివి, మంచి జ్ఞానం ఇవ్వాలని, ఆమెను ఇంకా ముందు ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ యొక్క ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఇక ముందట మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, మీరు ఎన్ని కక్షలు కట్టినా రేపు కూడా ఇలాంటి తీర్పులు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. కవితక్క గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా మేము ఇక్కడ డిచ్పల్లి మండల్ ఇక్కడ డిచ్పల్లిలో శివాలయంలో మేమందరం కొబ్బరికాయలు కొట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. గత 5 నెలల క్రితం కవితక్కకి ఉన్నవి లేనివి అబండాలు లేపుతూ అనవసరంగా ఆ కేసులో ఇరికించారు. అది బడాబాయి చోటాబాయి చేసిన రేవంత్ సర్కార్, బీజేపీ నాయకులు చేసిన ఇదంతా కుట్ర అని అర్థమైపోతుంది అందరికీ. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి అండగా ఉంటుంది, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అవుతుందో అనేసి ప్రతి ఒక్కరు ఇంకా ఈ కుతంత్రాలని ఎక్కువ చేస్తూ కవితక్క గారికి బెయిల్ రాకుండా ఇంకా ప్రయత్నించారు. కానీ ఈరోజు భగవంతుడు ఉన్నాడు. మహిళల పట్ల ఈ కవితక్క గారికి మహిళల అండ ఉంటుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల కోసం ఆలోచించే మనిషి, పార్టీని ప్రజల కోసమే ఉండే మనిషి కాబట్టి ఆ భగవంతుడు చూశాడు కాబట్టి ఈరోజు బెయిల్ వచ్చిందని కోరుతున్నాము. ఇట్లాగే కవితక్క నిండు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలో ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలనేసి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.